మొన్న శిరప్రసాదం రెసిపీ షేర్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈరోజు పంచదార క్షీరాన్నం రెసిపీ పెడుతున్నా. ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక 3 సార్లు బాగా కడిగి 2 గంటలు నానబెట్టుకోండి. నానితే తొందరగా ఉడుకుతుంది. రాని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, వచ్చిన వాళ్ళు నన్ను ఏమనకండి, మాకొచ్చు కదా నువ్వేంది చెప్పేది అని చెప్పేసి. నానిన బియ్యాన్ని ఒక ఇత్తడి గంజిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల పాలు, అంటే దాదాపు 1 లీటర్ పాలు వేసుకోవాలి. నేనైతే హాఫ్ లీటర్ ప్యాకెట్స్ 2 వేశాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇంకో గంజిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నా. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయించుకోవచ్చు. మేమైతే ఈ మధ్య 10 రూపీస్ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ ఒక 2 తెచ్చుకొని అవే వేయించుకొని వేసుకుంటున్నాం. మంచిగా ఇలా వేగేంత వరకు వేయించుకొని లాస్ట్లో కిస్మిస్ వేయించుకున్నాను. ఇవి తీసి పక్కన పెట్టుకొని ఈ బియ్యం పాల మిశ్రమాన్ని దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి 3/4 గ్లాస్ చక్కెర వేసుకుంటున్నా. బెల్లం ఇష్టపడేవారైతే ఈ స్టేజ్లో బెల్లం వేసుకోవచ్చు. తీపిని బట్టి వేసుకోవాలి. యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించగా మిగిలిన నెయ్యి యాడ్ చేసి దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించి పైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని దించేయడమే. ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టొచ్చు. మనకు తీపి తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా ఇంట్లో ఉండే పాలు, చక్కెర, బియ్యంతో చేసుకొని తినొచ్చు. ఇదివరకు ఇలా ట్రై చేయని వారు తప్పకుండా ట్రై చేయండి. ఎంతమందికి పంచదార క్షీరాన్నం అంటే ఇష్టమో నాకు కామెంట్లో తెలియజేయండి. చిన్నప్పుడైతే నాకు చాలా ఇష్టము. మా అమ్మమ్మ, నానమ్మలు చేసి పెట్టేవారు. ఇప్పుడైతే హెల్త్ కాన్షియస్ అయిపోయి పంచదారని చాలా తగ్గించేసినాము. పంచదార ప్లేస్లో బెల్లంని రీప్లేస్ చేసుకుంటున్నాం కదా. అప్పుడైతే పంచదారతో చేసేవారు, బెల్లంతో కూడా చేసేవారు. ఇంట్లో స్వీట్స్ చేయడం బాగా తగ్గించాము ఈ మధ్య. మొన్న శిరప్రసాదం పెట్టినప్పుడు మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి రెస్పాన్స్, మంచి కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ స్వీట్ కూడా పెడదాము అని చెప్పేసి పెట్టాను. ముందు ముందు కూడా వీడియోస్ కోసం పెడుతూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా, కామెంట్ చేయండి.